రేవంత్ రెడ్డి గారు కక్ష సాధింపు చర్యలతో భాగంగా ఉన్న కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, ఒక ఉద్యమ నేత, మాజీ ముఖ్యమంత్రి, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణను సాధించుకొని ఇదే పరిపాలనలో తెలంగాణ ఉద్యమ నేత పైన ఇలా విచారణ చేయడం చాలా దుర్మార్గమైనది. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రం వ్యాప్తంగా ఇవాళ ఒక ఉద్యమ నేతకు తెలంగాణ సాధించుకున్న వ్యక్తి ఇవాళ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ గారి పైన విచారణ పూర్తిస్థాయిలో మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన రాష్ట్ర వ్యాప్తంగా ఖండిస్తున్నాం. కొట్లాడి మా సిరిసిల్ల ఇతర పక్షాన జిల్లా పరంగా మేము హెచ్చరిస్తున్నాం. జై తెలంగాణ. తెలంగాణ జాతిపిత, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన నేతను ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో సిట్ విచారణకు ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం, ఇలా రేవంత్ రెడ్డి పిలవడం తెలంగాణ జాతిని, యావత్ తెలంగాణ ప్రజానికాన్ని అవమానించినట్టే. సిట్ విచారణ పేరుతో ఏమీ లేని కేసును ముందుకు తెచ్చుకొని ఇలా మున్సిపల్ ఎన్నికల్లో లబ్ధి పొందుతామని చెప్పేసి రేవంత్ రెడ్డి ఇలా కేసీఆర్ గారిపై, అట్లాగే హరీష్ రావు గారిపై, కేటీఆర్ గారిపై సిట్ విచారణ పేరుతో పోలీసులు పిలిపించి రోజంతా కూర్చోబెట్టి పనికిరాని ప్రశ్నలు అడిగి ఇలా ప్రజల దృష్టిలో ఏదో చేయాలని చూస్తూ ఉన్నారు. కానీ తెలంగాణ సమాజం చైతన్యవంతమైన సమాజం. రేవంత్ రెడ్డి ఈట్కే జవాబు పత్తర్ సే దేతే అన్నట్టు బరాబరి నీకు దీనికి బదిలా తీర్చుకుంటారు. ఇలా తెలంగాణ ప్రజల చేతిలో నీకు ఎప్పటికైనా శిక్ష తప్పదు. ఎందుకనంటే ఒక్కమోని ధైర్యంతో తెలంగాణ ప్రజల హక్కుల కోసం, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం పోరాడిన నేత కేసీఆర్ గారు ఈ రాష్ట్రాన్ని సాధించి ఇలా భారతదేశంలోనే ఒక మంచి రాష్ట్రంగా తీర్చిదిద్దిన, ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దిన నేతపై నువ్వు అక్రమ కేసులు పెడుతూ సిట్ విచారణకు పిలుస్తూ ఆరోగ్యం సహకరించకపోయినా, ఆయన అందుబాటులో లేకపోయినా కానీ హైదరాబాద్ రావాలని చెప్పేసి జులుంతోని హుకుంతో చేస్తున్నావు. బరాబర్ తెలంగాణ ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. నీకు ఇంతకు 100 రెట్లు పోయే కాలం దాపురించిందని చెప్పేసి దీని ద్వారా అర్థమవుతున్నది. తెలంగాణ సమాజం తిరగబడుతుంది. నిన్ను పాదరేసే రోజులు దగ్గరనే ఉన్నాయని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. సిట్ అక్రమ విచారణను ఖండిస్తూ ఉన్నాం. ఖబర్దార్ రేవంత్ రెడ్డి. తెలంగాణ రాష్ట్ర ప్రధాత ఉద్యమ నేత కేసీఆర్ సెట్టులు ఇవ్వడం అంటేనే తెలంగాణ ప్రజల్ని అవమానపరిచినట్టు. తెలంగాణ ప్రజల్ని వంచన చేసి పరిపాలన చేస్తున్నటువంటి ఈ రేవంత్ రెడ్డి ఇవాళ పగటి కలలాగా అంటున్నాడు. అంటే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అనేది ఇవాళ తెలంగాణ ప్రజల గుండెల నుంచి పుట్టుకొచ్చినటువంటి పార్టీ. ఆ పార్టీనే లేకుండా చేయాలని కలలు కంటూ ఇవాళ హరీష్ రావు గారు కానీ, కేటీఆర్ గారిని, కేసీఆర్ గారిని, అటు సంతోష్ రావు గారిని అందరినీ, అంటే ఆ ఫ్యామిలీ తెలంగాణ కోసం కొట్లాడి 6 నిమిషాలు పనిచేసి తెలంగాణ తెచ్చినటువంటి ఆ కుటుంబాన్ని ఇబ్బందుల పాలు చేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఇవాళ ఈ సిట్టు నోటీసులు కానివ్వండి, విచారణలు కానీ, ఇవాళ నువ్వు విచారణలు చేయాలనుకుంటే, సిట్టులు ఇవ్వాలంటే మనకు ఒక భారత రాజ్యాంగం ఉన్నది కదా. ఈ భారత రాజ్యాంగాన్ని నువ్వు ఎందుకు పాటిస్తలేవు? అదే కదా కేసీఆర్ గారు అన్నారు, సిట్టు నోటీసులు ఇవ్వగానే మీకు ముందే చెప్పడం జరిగింది, అయ్యా నేను భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తాను, ఇవాళ మా భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ గారిని నేను గౌరవిస్తా, కానీ మీరు పద్ధతిని పాటించండి. నాకు ఇవాళ మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి. ఈ మున్సిపల్ ఎన్నికలలో మా పార్టీ అభ్యర్థులను ఎంపిక చేసుకునేది ఉంది. మా పార్టీకి సంబంధించినటువంటి కార్యాచరణ మీరు రూపొందించుకునేది ఉంది. మాకు ఇప్పుడు వీలు పడదు, మళ్ళొక డేట్ ఇవ్వమని అన్న తర్వాత కూడా నువ్వు పట్టించుకోకుండా అసలు మున్సిపల్ ఎన్నికల సమయంలో కోడ్ ఉంటుంది కదా, ఆ కోడులను నువ్వు ఎట్లా పిలుస్తావు ఒక ఉద్యమ నాయకుడిని? సరే పిలిచినావు, మరి పిలిచినప్పుడు నువ్వు ఒక పద్ధతి అనేది ఉంటుంది కదా. 65 సంవత్సరాలు మీద పడ్డటువంటి వాళ్ళను ఇవాళ వాళ్ళు ఎక్కడైతే ఉంటారో అక్కడికే నువ్వు పోయి విచారించాలి. కానీ అట్లా కాకుండా అయ్యా నాకు ఇవాళ నేను ఉండేది, నేను నివసించేది ఇవాళ గచ్చిబౌలిలో మీరు ఇక్కడికి రండి విచారించాలంటే ఇక్కడ కాకుండా నువ్వు దొంగలాగా ఎవరితో సంబంధం
మొదటి వరుసలో ఉంచాలనేటువంటి సంకల్పంతో ఉన్నటువంటి ఉద్యమం ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టాలి. టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను, నాయకులను, తెలంగాణ ప్రజల్ని ఇవాళ గందరగోళపరచాలి, అబద్ధాలను నిజాలుగా చెప్పి మోసం చేయాలనేటువంటి పగటి కలలు కంటుంది రేవంత్ రెడ్డి. అందుకనే ఇవాళ మీరు వస్తా ఉన్నారు ప్రెస్ మీట్లు కానీ, యావత్ తెలంగాణ ప్రజలు కానీ రాష్ట్ర వ్యాపితంగా ఎక్కడ చూసినా చూడండి, ప్రొద్దున 6 గంటలకే మొదలైంది రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక దిష్టి బొమ్మలు కాలబెట్టడం, రస్తారోకోలు చేయడం, బ్లాక్ జెండాలు పట్టుకొని నిరసనలు తెలపడం. అంటే ప్రజల గుండెలలో కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడం అనేది ఇవాళ వాళ్ళ గుండెలలో రగులుతున్నది బాధ, ఆవేదన. కాబట్టే రేవంత్ రెడ్డి, నువ్వు కక్షపూరితమైనటువంటి కుట్రలు కుతంత్రాలు ఎన్ని చేసినా తెలంగాణ ప్రజలు క్షమించారు. రాబో రోజులు టీఆర్ఎస్ పార్టీనే ఖచ్చితంగా మీ పైన నువ్వు ఎప్పుడైతే కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నావో నిన్ను కూడా అదే పద్ధతిలో తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్తారని సందర్భంగా హెచ్చరిస్తున్నారు. దొంగ